ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మరియు ఎస్పీ గారు జిల్లాలో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ పరిస్థితి గురించి మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలని మిమ్మల్ని కోరడం జరిగింది. మీరందరూ రావడం సంతోషకరం, ధన్యవాదములు. ముందుగా కొన్ని అంశాలు నేను చెప్పిన తర్వాత ఎస్పీ గారు ఆయన తరపు నుంచి కొన్ని అంశాలు తెలియజేస్తారు. తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని కూడా ఆన్సర్ చేస్తాం. జిల్లాలో అద్దంకి వెళ్ళిపోయిన తర్వాత 110 పెట్రోల్ బంక్స్ ఉంటే అందులో యాక్టివ్గా 96 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఎక్కువగా మనకు హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్ కూడా ఉంటే నాయారా అనే ఒక కంపెనీతో 4 ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి ఏంటి మనకు తగ్గిపోతూ ఉంది అని ఈ యొక్క కృత్రిమ పరిస్థితిలో తయారైనటువంటి ఇబ్బంది వలన గత 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా టైట్గా మానిటర్ చేస్తూ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్, నాయరా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా సమన్వయ అయి రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్తో పెట్టి, డిపార్ట్మెంట్తో కూడా పెట్టి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా పెట్టి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఇంకా రోజు మానిటరింగ్ కాదు, అవర్లీ మానిటరింగ్ కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం, స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిపార్ట్మెంట్ హెడ్లు, కంపెనీసు అందరూ కూడా వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే దృక్పథంతో జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి నంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తే కొండపల్లి నుంచి మనకు హెచ్పిసిఎల్ డెలివరీస్ అక్కడి నుంచి మనకు జిల్లాకి వస్తుంటే బీపీసీఎల్ ఒంగోలు దగ్గర నుంచి మనకు డిస్పాచెస్ వస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ చేయటం జరిగింది. ఈరోజు నేను, ఎస్పీ గారు, జేసీ గారు కూడా ఇన్స్పెక్షన్స్ చేయటం జరిగింది. అన్ని చోట్ల నుంచి మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే మన జిల్లాలో ఆర్డర్స్ పెట్టడం జరిగింది. ఆ ఆర్డర్స్ ఇప్పుడు మనకు కొండపల్లి నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ డెలివరీస్ ఇప్పుడు సాయంత్రం నుంచి మొదలైనాయి. బీపీసీఎల్ అయితే మధ్యాహ్నం నుంచే రిసీవ్ అయింది. చీరాలలో ఒక లొకేషన్లో చూసాం. సో దాదాపు 6,000 నుంచి 10,000 దాకా అందరూ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్మూత్ అయింది. కానీ హెచ్పిసిఎల్ అనేది ఇప్పుడు సాయంత్రం నుంచి మనకు రావడం జరుగుతుంది. 12 కాదు, అర్లీ మార్నింగ్ కూడా మనకు అరైవల్స్ వస్తాయి. 41 ఆర్డర్స్ మనం పెడితే అందులో 7 ఈరోజు మార్నింగ్కి కంప్లీట్ అయింది. మిగతావి ఇప్పుడు ఆన్ ద రోడ్స్ ఉన్నాయి. కొండపల్లి డిపోకి జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా అధికారిని పెట్టడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ యంత్రాంగంతో, నేను ఎస్పీ గారు సమన్వయంతో ఉన్నాం. అంటే ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇదిగో అయిపోతుంది, మొత్తం మనం నింపుకొని వచ్చేద్దామనేది. సో ఇప్పుడు ఈ రీఫిల్ కూడా సాయంత్రం నుంచి అవుతుంది కాబట్టి మీకు నైట్ కూడా అందుబాటులో ఉంటుంది. నైట్ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పొద్దునకి కూడా మీరు రీఫిల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అదే ఇది సప్లై వైపు అయితే కింద స్థాయిలో మీకు వెహికల్స్కి మాత్రమే డీజిల్ అండ్ పెట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఆక్వాకల్చర్ లేదా కొన్ని అగ్రికల్చర్ యాక్టివిటీ లేదా ఇంకేమైనా స్పెషల్ యాక్టివిటీస్ కావాలంటే లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఈ 2 కాకుండా వేరే ఏమైనా ఉంటే విఆర్ఓ తరపు నుంచి ఒక క్లుప్తంగా రిక్వైర్మెంట్, అంటే మీరు 50 లీటర్లు అడుగుతుంటే నిజంగా 50 లీటర్ అవసరమా, ఎంత కావాలి, 30-35 లీటర్స్, ఒక చిన్న అనాలిసిస్ చేసి ఆ సిగ్నేచర్ ఇస్తారు కూపన్. అది మీరు తీసుకొస్తే అప్పుడు మాత్రమే బాటిల్లో కానీ క్యాన్లో కానీ పోసి ఇవ్వడం జరుగుతుంది. సో కింద స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్, పైన స్థాయిలో లాజిస్టిక్స్, దీంతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ టేకన్ దిస్ యాజ్ ద సింగిల్ మోస్ట్ ప్రయారిటీ. జాయింట్ కలెక్టర్ గారు నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇట్లా రోజు కూడా మీ ముందుకొచ్చి ఈ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీ అందరు కూడా నేను కోరుకుంటున్నాను, దయచేసి ఎవరు కూడా పానిక్ బయింగ్ అనేది చేయకూడదు. కంట్రోల్ రూమ్లో
నంబర్ ఇచ్చినటువంటి నంబర్కి కాల్ చేయండి. మధ్యాహ్నం కొద్దిగా హెవీ ట్రాఫిక్తో ఇబ్బంది ఉంటే అది కూడా సార్ట్అవుట్ అయింది. ఫోన్ ఇప్పుడు బాగానే పనిచేస్తూ ఉంది. పెట్రోల్ బంక్ స్థాయిలో ఒక విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ పోస్ట్ చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎస్పీ గారు డిప్లాయ్ చేశారు. వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్. ఆల్ మేనేజర్స్ అండ్ ఓనర్స్ది కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని జిల్లాకున్న ఏరియా ఆఫీసర్, సేల్స్ ఆఫీసర్ని ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి కంటిన్యూస్లీ మనం మానిటర్ చేస్తున్నాం. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవి కూడా చూస్తున్నాం. ఆన్లైన్లో ఇండెంట్ రైజ్ చేయాలి కాబట్టి అన్ని పెట్రోల్ బంక్స్ వాళ్ళకి కావాల్సిన 4000 లీటర్స్ పెట్రోల్, 10,000 లీటర్స్ డీజిల్ కనీసం ఇట్లా అంటే ఒక్క లోడ్ అందరు కూడా రైస్ చేయమని చెప్పడం జరిగింది. 41 రైస్ చేశారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలి. ప్రస్తుతానికి జిల్లాలో 51 లొకేషన్లో అంటే తక్కువ పర్సెంట్ అంటే 25%లో ఉంది. అది కూడా నైట్ ఎర్లీ మార్నింగ్కి మనం రీఫిల్ చేస్తాం. ఈ 51 లొకేషన్స్ ఏముంది దానిపైన ప్రత్యేకమైన నిఘా. తర్వాత ఏ వెహికల్ బయలుదేరుతూ ఉంది, డ్రైవర్ ఎవరు, ఏ లొకేషన్లో ఉంది, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రియతమ ఎస్పీ గారు ఆయన తరపు నుంచి కొన్ని వివరాలు మీ అందరికీ